అందరికీ నమస్తే. బీటీవీ వాయిస్ ఫర్ ది హెల్త్ ఛానల్‌కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో చాలామంది ఫిట్‌గా ఉండాలి, డైట్ చేయాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి? దీని గురించి చాలా క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన స్టూడియోలో ఫిట్‌నెస్ ఫ్రీక్ బొట్ల ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో, అయితే మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం ఇన్‌స్టాలో అట్లా. అంటే ఫారిన్ కంట్రీస్‌లో చాలా చిన్న పిల్లలకి కూడా ఎక్సర్సైజ్, జిమ్ ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. సో, మరి అస్సలైన ఏజ్ ఏంటి జిమ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? పిల్లలకి గానివ్వండి, పెద్దవాళ్ళు గానివ్వండి అసలు? అంటే ప్రత్యేకంగా ఏజ్ అనేది ఏం లేదండి. అంటే చిన్న పిల్లల వాళ్ళకి ఒక అంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉంటది. నార్మల్ ఎక్సర్‌సైజ్ గూడా ఉంటది. ఫిజికల్ అనేది కొంచెం కాంపిటీషన్‌కి వెళ్ళే వాళ్ళకి అథ్లెట్స్. అథ్లెటిక్స్ వాళ్ళకైతే అట్లా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది చేపిస్తారు. హ్మ్. నార్మల్ ఎక్సర్‌సైజ్ అంటే ఇప్పుడు ఇట్లుంటాయి కదా! స్కిప్పింగ్ కావచ్చు అట్లాంటివి అవి నార్మల్ ఎక్సర్‌సైజ్. హ్మ్. జంపింగ్ లేకపోతే వాకింగ్ అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అట్లా నేర్పిస్తుంటే వాళ్ళకి ఒక అలవాటొస్తది. ఒక ఒక అవగాహన వస్తది. ఇట్లా చేయాలని ఒక ఇంట్రెస్ట్ కలుగుతది వాళ్ళకి. అంటే ఏ ఏజ్? అంటే 4 ఇయర్సా? 5 ఇయర్సా? 10 ఇయర్సా? అట్లా ఏ ఏజ్ ఉంటుంది? మినిమమ్ అంటే 10 ఇయర్స్ నార్మల్ ఎక్సర్‌సైజ్ ఉంటది. హ్మ్. ఆఫ్టర్ 15 తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది చేపియొచ్చు. తర్వాత 18 ప్లస్ తర్వాత ఇగ మనం జిమ్ అనేది కూడా వెయిట్ లిఫ్టింగ్ కూడా వాళ్ళకి నేర్పియొచ్చు. చేపియొచ్చు ఆళ్ళకి. ఓకే. సో, చాలామంది జిమ్‌కి కొంతమంది వచ్చేటివాళ్ళు ఏంటి అనంటే, అయితే సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవ్వడానికొస్తారు. ఆ! కొంతమంది లావుగా ఉన్నోళ్ళు తగ్గడానికొస్తారు. సో, ఈ సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవ్వాలంటే, సో, ఎలాంటి డైట్ తీసుకోవాలి? అండ్ వాళ్ళకేమైనా స్పెషల్ ఎక్సర్‌సైజులు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అనేది కరెక్ట్ అందపోతేనే వాళ్ళకి సన్నగానే ఇక బాడీ అనేది సన్నగానే ఉంటుంది. ఇప్పుడు ఏజ్ 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా వాళ్ళకి సన్నగానే ఉంటారు. ఇక వాళ్ళకి మళ్ళా వెయిట్ గెయిన్ కావాలంటే ఇబ్బంది పడతారు అంతే. ఓకే. సో, అంటే ఏమేమి డైట్ తీసుకోవాలంటే? సో, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవ్వాలంటే? వాళ్ళకి డైలీ మార్నింగ్ ఘీ ఉంటుంది. హ్మ్. హనీ తీసుకోవచ్చు. మిల్క్ 300 ఎంఎల్ ఆర్ 400 ఎబోవ్ ఉండాలి ఎంఎల్ హ్మ్. డైలీ. ప్లస్ ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు వెయిట్ గెయిన్‌కి. హ్మ్. బటర్ గూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఏం ఏం పర్వాలేదు. అందరూ హ్మ్. ఏమనంటే బటర్ అంటే అది అన్‌హెల్తీ అంటారు కానీ, వాళ్ళకి సన్నగున్న వాళ్ళకి అవన్నీ వెయిట్ గెయిన్‌కి యూజ్ అయితది. హ్మ్. అది బెస్ట్ బెనిఫిట్ అయితది బాడీకి. అంటే ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి తీసుకోవాలంటారు అంతేనా? ఫ్యాట్ కంటెంట్ ఉండేది అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే బెస్ట్ హ్మ్. నన్నడుగు. ఓకే. సో, మరి చాలామంది కొంతమంది సన్నంగా ఉంటారు. ఫుడ్ అనేది ఇంటేక్ ఎక్కువే ఉంటుంది. కానీ వాళ్ళెందుకు లావు అవ్వలేరు? కొంతమందిలో చూస్తాం కదా మనం. ఇదేందంటే బాడీలో చాలామందికి ఒక మీల్ ఎక్కువ తిన్నందుకే వాళ్ళు ఫుల్ ఫీల్ అయితారు. హ్మ్. తిన్ తిన్నాను అని ఎక్కువ ఫీల్ అయితారు. తిన్నాను అని. హ్మ్. అది కాదు పాయింట్. ఏందంటే వాళ్ళ బాడీ రేషియో అంతా చూసుకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకి కరెక్ట్ వెయిట్ గెయిన్‌కి ఒక క్యాలరీ ఉంటుంది. హ్మ్. ఫ్యాట్ లాస్‌కి ఒక క్యాలరీ ఉంటుంది. వెయిట్ గెయిన్‌కి అనేది ఒక క్యాలరీ ఉంటది. వాళ్ళ బాడీ వెయిట్ చూసుకొని బిఎంఆర్ చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది. వెయిట్ గెయిన్ ఫుడ్స్ అనేది ఆ క్యాలరీ లిమిట్ దాటితేనే వాళ్ళు వెయిట్ గెయిన్ అయితారు. ఓకే. అదే క్యాలరీ వాళ్ళు ఒక్కడే మీల్ తిని ఫుల్ అని ఫీల్ అయితారు. అంతేగాని అది వాళ్ళు అనుకుంటారు అది ఎక్కువ నేను ఎక్కువ తింటాను. హ్మ్. లావుగాను అదంతా మిత్ అది. లావుగా ఉన్నవాళ్ళు గూడా వెయిట్ లాస్ అవ్వడానికి జిమ్‌లో జాయిన్ అవుతారు కదా! సో, మరి వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అండ్ ఎట్లాంటి జిమ్ చేయాలి? అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే లావుగా ఉన్నవాళ్ళు తగ్గాలి అనంటే ఫుడ్ అనేది కొంచెం తగ్గించాలి. సో, ఈ తగ్గించే క్రమంలో జిమ్ చేయడం అంటే పర్వాలేదా? లేదంటే ఏమైనా రిస్క్ ఉంటుందా? అంటే వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ జిమ్ కూడా చేయాలి కదా! అంటే ఇప్పుడు నీరసం గాని ఇప్పుడు ఏమన్నా కొన్ని వస్తుందా? ఉంటాయి. 2 కేటగరీస్ ఉంటాయిలా. హ్మ్. ట్రైనర్స్ ఏందంటే వెయిట్ లాస్‌కి ఒకటి ఇస్తారు. హ్మ్. అంటే వాళ్ళు ఓన్లీ వెయిట్ లాసే అదే టార్గెట్ పెట్టుకుంటారు. హ్మ్. కొంతమంది వెయిట్ లాస్ ప్లస్ కొంచెం మజిల్‌గా రావాలి నాకు అని అనుకుంటారు కొందరు. హ్మ్. సో, దానిలో ఏందంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్‌సైజ్ వాడాలి. కొంచెం హ్మ్. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. హ్మ్. వెయిట్ లాస్ అనేది ఒక ఓన్లీ వెయిట్ లాస్ గోల్ పెట్టుకోరు ఎవరైనా. పెట్టుకున్నా హ్మ్. గూడా అది మళ్ళా నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళా
నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ లావ్ అయిపోతారు. సో అయితే ప్రస్తుతము జెన్జీ అంటే ఈ జనరేషన్లో వాళ్ళు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలకు కూడా ఒబేసిటీ అనేది ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే చిన్న పిల్లలు కూడా మరి డైట్ అనేది చెయ్యొచ్చా? అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు డైట్? ఇక డైట్ అనేది అట్లా ఏం లేదు. నార్మల్ డైట్ అనేది చిన్నప్పుడు జస్ట్ నార్మల్‌గా తినిపిస్తే చాలు వాళ్ళకి. ఫ్రూట్స్ అట్లా, బనానా ఇవి కొన్ని పిల్లలకి హెల్తీ ఇవి. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే పెరుగుతున్నప్పుడు కొంచెం హెల్తీగా గెయిన్ అయితుంటారు. వెయిట్ అట్లా వాళ్ళకి ఎక్కువ షుగర్ అనేది ఏమి రాకుండా చూసుకుంటది అది. చిన్నప్పటి నుంచే వాళ్ళని బనానా, యాపిల్స్ అన్ని జ్యూస్ ఏదైనా మిల్క్ అట్లా లో ఫ్యాట్ మిల్క్ ఏదైనా ఉంటే అట్లా పెట్టొచ్చు. సో చాలా మందికి ఏంటంటే జిమ్‌లో జాయిన్ అయిపోయిన వెంటనే అంటే 1 మంత్‌లోనే మజిల్స్ పెరగాలి అని చెప్పేసి కొంచెం తొందరపడుతూ ఉంటారు. అసలు ఎందుకట్లా? అసలు మజిల్స్ పెరగాలి అనంటే సో ఎంత టైం పడుతుంది? ఏమేం ఫుడ్ తీసుకోవాలి? దానికేమన్నా ఎక్సర్‌సైజ్ ఏమన్నా స్పెషల్‌గా ఉంటుందా? దీని గురించి చెప్పండి అసలు. ఇప్పుడు ఏందంటే కొంతమంది అదే సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ గానికి ఏది ఏది పడితే అది తింటారు. హ్మ్. అది దాన్ని ఏమంటారంటే బల్క్ అంటారు. దట్టి బల్క్. హ్మ్. అంటే నార్మల్‌గా దాని పేరు అట్లా పిలుచుకుంటారు. దట్టి బల్క్ అని. హ్మ్. అంటే బిర్యానీ తిని ఎక్కువ క్వాంటిటీ తిని అట్లా గెయిన్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు కొందరు. అదంతా ఫ్యాట్ కన్వర్ట్ అయితది. ఫ్యాట్ ఎక్కువ ప్రొడక్ట్ అయితది బాడీలో మొత్తం టోటల్‌గా. అది కాకుండా నార్మల్ బల్క్ కూడా ఉంటది. అదేంటంటే డైట్‌కి సంబంధించిన బల్క్ అది. స్వీట్ పొటాటో ఇట్లా 300, 400 గ్రామ్స్ తినొచ్చు అట్లా. అది బల్క్ కిందకి మనకి వస్తది. హెల్తీ బల్క్ అంటారు దాన్ని. అప్పుడు మజిల్స్ అనేది మీకు 6 మంత్స్ పీరియడ్ ఉంటది. 6 మంత్స్‌లో మీకు 1.2 కేజీ, 3 కేజీ అన్నా గెయిన్ అయితారు మీరు. నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే. అదే ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేస్తే 5 కేజీ, 6 కేజీ వరకు కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే కొందరు ఏందంటే మెటబాలిజం కొందరిది స్లో ఉంటది. కొందరిది ఫాస్ట్ ఉంటది. సన్నగా ఉన్న వాళ్ళది చాలా స్లో ఉంటది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు తొందర వెయిట్ గెయిన్ కాలేరు కాబట్టి. కొంతమంది మెటబాలిజం స్పీడ్ ఉంటది కాబట్టి వాళ్ళు ఫాస్ట్ గెయిన్ అయితారు బల్కింగ్ ఫుడ్. ఓకే. సో చాలా మందికి అంటే ముఖ్యంగా అమ్మాయిలకి మిడ్‌నైట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో మరి వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అసలు? సో అసలు మిడ్‌నైట్ ఎందుకు క్రేవింగ్స్ వస్తాయి అమ్మాయిలకి? అంటే స్వీట్ తినాలని, ఐస్ క్రీమ్స్ అని ఇట్లాగే మిడ్‌నైట్ ఎక్కువ తింటూ ఉంటారు కదా! సో అసలు ఆ క్రేవింగ్స్ రావడానికి గల కారణం? ఇదేంటంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే క్రేవింగ్స్ అనేది సహజం అందరికొస్తదది. హ్మ్. కాకపోతే వాళ్ళు కరెక్ట్ వాటర్ గూడా అమ్మాయిలకు గూడా ఒకటుంటుంది. 3-4 లీటర్స్ ఉంటది. అంటే 4 వరకి తాగొచ్చు. 3 అన్నా మాక్సిమం 3 అన్నా తాగాలి డైలీ వాటర్. మళ్ళా హాఫ్ లీటర్ అనేది మీరు ఈవినింగ్ నుంచి అట్లా 7 వరకి కంప్లీట్ చేస్తే అయిపోతది. ప్లస్ వాల్‌నట్స్ ఇవన్నీ కొంచెం ఫ్యాట్స్ అనేది తీసుకుంటే క్రేవింగ్స్ రావు అంతే. వాల్‌నట్స్, హెల్తీ ఫ్యాట్స్, ఆల్మండ్స్ అట్లా, పంప్కిన్ సీడ్స్ అవి తింటే మీకు క్రేవింగ్స్ తగ్గిపోతది. అట్లా కన్సిస్టెన్సీగా డైలీ ఫాలో అయితుంటే క్రేవింగ్స్ అనేది తగ్గుతూ వస్తుంటది. డైట్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా తినాలనిపిస్తది ఇక డైలీ. ఇక చీట్ మీల్స్ అంటే మీరు సండే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సండే 2 టైమ్స్ పెట్టుకోవచ్చు. సో చాలామంది ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. డైట్ స్టార్ట్ చేసినా లేదంటే జిమ్‌లో జాయిన్ అయినా కూడా. సో అట్లాగా ఫాస్ట్‌గా తగ్గడం దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదంటారా? సైడ్ ఎఫెక్ట్స్ గానీ అట్లాగా? లేదంటే పర్వాలేదంటారా? అదే నేను ఇంతకుముందు చెప్పానుగా ఫాస్ట్‌గా తగ్గుతుంటే వాళ్ళు మళ్ళా వెయిట్ గెయిన్ ఫాస్ట్‌గా అయితారు. అది. అంటే కొంతమంది చెప్తారు ఒక రొట్టె తిని పనుకో అంటారు. అది తప్ప. ఏందంటే క్యాలరీకి మనకి ఎంత రావాలో అది మన బిఎంఆర్ మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతది. అప్పుడు వెయిట్ లాస్ అయితది. కానీ స్లోగా అయితది. 2-3 మంత్స్ పీరియడ్ పడతది. అప్పుడు స్లోగా వెయిట్ లాస్ అయితుంటే మీరు ప్రాపర్‌గా డైట్ ఉన్నట్టు. హెల్తీ వెయిట్ లాస్ అంటారు దాన్ని. హెల్తీ ఫ్యాట్ లాస్. అప్పుడు మీకు మళ్ళా వెయిట్ గెయిన్ కూడా కాలేరు. మీరేదైనా చీట్ మీల్స్ ఒక 1 వీక్ ఏది పడితే అది తిన్నా కూడా మీరు వెయిట్ గెయిన్ కారు అంత తొందరగా. అది బెనిఫిట్ అది. ప్లస్ హెల్తీగా ఉంటారు ఎప్పుడైనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఏంటంటే మీ దృష్టిలో హెల్తీ లైఫ్ అంటే ఫిట్‌గా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి? అంటే ఎక్సర్సైజ్, డైట్ సో దీని గురించి మీరేమంటారు? అదే నార్మల్‌గా ఆ క్యాలరీ ఒకటి అనేది తెలుసుకుంటే మీరు
మీరు ఏదైనా ఆ క్యాలరీ లోపు ఏదైనా తినొచ్చు మీరు. ఫ్రూట్స్ అనేది ప్రోటీన్, చికెన్ కర్రీ కూడా మీరు చేసుకోవచ్చు. కానీ లిటిల్ 5 గ్రామ్స్, 6 గ్రామ్స్ ఆయిల్ వేసి అట్లా మీరు ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోవచ్చు అంతే. తీసుకుంటే పర్వాలేదు. మీరు ఎప్పుడైనా నార్మల్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఫిట్గా ఉంటారు. అంటే నార్మల్ ఎక్సర్సైజ్ అని అంటే వాకింగా అసలు ఏంటి? వాకింగ్, నార్మల్ ఇది కార్డియో అంటారు. చిన్న డిప్స్ కూడా అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా పార్కులో. అట్లాంటివి కూడా మీరు జస్ట్ ఒక లైట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మీ బాడీకి డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అది అంటే ఎన్ని మినిట్స్ చేయాలి? మినిమం అంటే 1 అవర్ చేస్తే సరిపోతుంది. ఓకే. చిన్న చిన్న అంటే వాకింగ్ ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆదిత్య గారు థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, సో మీకు కూడా ఫిట్నెస్ గురించి కానీ డైట్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఇలాంటి లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.